నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ నెల 16 గురువారం. దశమి తిథి ఉదయం 10:30 వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి. ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 1 గంట వరకు ఉంది. ఆ తర్వాత మఖా నక్షత్రం పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున సప్తమంలో బుధుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, జన సహకారం బాగుంటుంది, పోటీ ప్రపంచంలో నిరాడంబరంగానే విజయాలు సాధిస్తారు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. లాభంలో రాహువు సంచరించడం వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ, నూతన ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో ఒక విజయాన్ని సాధించుకుంటారు, పదోన్నతులు అందుకుంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల స్త్రీలతో అపార్థాలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, మహాలక్ష్మీదేవిని సందర్శించండి, మహాలక్ష్మి అష్టకం చదువుకోండి, అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ గురువారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఒక శుభవార్తను అందుకుంటారు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభములో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు, పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పంచమంలో రవి సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు, సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, సూర్య భగవాన్ని దర్శించండి, సూర్యాష్టకం చదువుకోండి, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి ఈ గురువారం రోజున తృతీయములో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో సంతోషకర వాతావరణం వెలుకుంటుంది. చతుర్థములో బుధుడు సంచరిస్తున్నాడు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల సమాజంలో గుర్తింపు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. తృతీయంలో కేతు సంచారం ఉంది, భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు, నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. పంచమంలో కుజుడు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కలిసి రాదు, భూవాహన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, వాహన సంబంధమైనటువంటి ఇబ్బందులు, ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి ఈ గురువారం రోజున తృతీయములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు, కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థములో బుధ సంచారం వల్ల జన సహకారము, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది, కుటుంబం కోసం నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. తృతీయములో రవి సంచరిస్తున్నాడు, జన సహకారం బాగుంటుంది, ప్రభుత్వం నుంచి సహకారం అందుకుంటారు, తండ్రి నుంచి కూడా సహకారం అందుకుంటారు. అష్టములో రాహు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, కాస్త ఇబ్బందిగా కనిపించేటువంటి వాతావరణము ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, కనకదుర్గాదేవిని దర్శించండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి, మినుములు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకుంటారు. సింహరాశి వారికి గురువారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, ఆత్మీయుల కలయిక ఆనందం కలిగే విధంగా ఉంటుంది. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారము, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని అందిస్తుంది. తృతీయములో కుజ సంచారం వల్ల భూవాహన లాభాలు అందుకుంటారు, వాహన సౌఖ్యాన్ని అందుకుంటారు, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలకు అవకాశం ఉంది. అష్టములో శని సంచరిస్తున్నాడు, అనారోగ్య సమస్యలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, శివపార్వతులను దర్శించండి, బిల్వాష్టకం చదువుకోండి, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారికి గురువారం రోజు ద్వితీయములో బుధుడు సంచరిస్తున్నాడు, మీ మాటకు విలువ పెరుగుతుంది, వ్యాపార విస్తరణ జరుగుతుంది, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, సృజన సహకారంతో కలిసి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యయములో చంద్రుడు సంచరిస్తున్నాడు, అశాంతి, నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యము దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారికి గురువారం రోజున వ్యయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు, ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. లాభములో చంద్రుడు సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి, సంతోషంగా కాలం గడుపుతారు.
భాగ్యంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత, ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, సమాజంలో గుర్తింపు, ఆర్థికపరమైనటువంటి అనుకూలత కనిపిస్తుంది. వ్యయములో రవి సంచరిస్తున్నాడు. అధికారులతో అభిప్రాయ భేదాలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి గురువారం రోజు లాభంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి చాలా పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గుర్తింపు, వృద్ధి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. లాభంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తండ్రి నుంచి కూడా ఆస్తిపాస్తులు అందుకుంటారు. పంచమంలో శని సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి రాదు. జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. నేరేడు పళ్ళు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ధనుసు రాశి వారికి గురువారం రోజు సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధ విషయాలంతా అనుకూలంగా ఉంటాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల మీ వ్యాపారం విస్తరిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో రాహు సంచారం వల్ల నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా ముందుకు సాగుతాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. దశమంలో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి గురువారం రోజు తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారము, పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా సంతోషంగా ఉంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీల సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. షష్టంలో గురువు సంచారం వల్ల విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూలతలు, మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సిద్ధి సాయినాథుని దర్శించండి. సిద్ధి సాయి చరిత్ర చదువుకోండి. పసుపు వర్ణ పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకుంటారు. కుంభరాశి వారికి గురువారం రోజు అష్టములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు బాగుంటాయి. పోటీ ప్రపంచంలో సునాయాసంగా విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. పంచములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. విద్యా సంబంధ విషయాల్లో సానుకూలత ఉంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. మంచి లాభాలు కూడా అందుకుంటారు. భాగ్యములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి నష్టాలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఆలోచనలు కూడా కలిసి రాదు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, పెసర్లను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారికి గురువారం రోజు చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విద్యా సంబంధ విషయాల్లో సానుకూలత, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది. షష్టంలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. గట్టి పోటీని కూడా సునాయాసంగా ఎదుర్కొంటారు. అష్టంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సప్తంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధము, స్త్రీ సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అవమానాలకు కూడా అనుకూలత కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.